నమస్తే, నేను రామకృష్ణ. మీరు చూస్తుంది సిటీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అభివృద్ధి పనులే టీడీపీ ఓటు బ్యాంకు. నామినేషన్ వేళ టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి బాబు. చంద్రబాబుతోనే సుపరిపాలన. ఇంటింటికి బడేటి కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి బుజ్జి. సంబరంగా ఆళ్లనాని నామినేషన్. పెద్ద ఎత్తున తరలివచ్చిన నాయకులు, అభిమానులు. కోలాహలంగా కొఠారు నామినేషన్. భారీ ఎత్తున తరలివచ్చిన పార్టీ శ్రేణులు. నామినేషన్ వేసిన జనసేన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు. ఎమ్మెల్సీ పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్ దంపతులు. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. వివరాల్లోకి వెళితే, అభివృద్ధి పనులే తెలుగుదేశం ఓటు బ్యాంక్ అని ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎంపీ మాగంటి బాబు అన్నారు. ఏలూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా శుక్రవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్కు నామినేషన్ అందజేశారు. అలాగే ఆయన సతీమణి మాగంటి పద్మావళీదేవి కూడా నామినేషన్ దాఖలు చేశారు. తొలుత ఆర్ఆర్పేటలోని మాగంటి నిలయం నుంచి అసెంబ్లీ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఊరేగింపుగా కలెక్టరేట్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాగంటి బాబు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో టీడీపీ ప్రభంజనం వీస్తుందని, జనం ఉత్సాహాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. ఈ ఎన్నికల్లో 100% ప్రజల మద్దతు చంద్రబాబుకే ఉందని, అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని అన్నారు. తొలుత మాగంటి బాబుకు పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆయన తన స్వగృహం నుండి కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్కు బయలుదేరారు. వంగవీటి రాధ ప్రత్యేకంగా ఏలూరు వచ్చి మాగంటి బాబుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, చింతలపూడి అభ్యర్థి కర్రా రాజారావు, ఎఫ్డీసీ చైర్మన్ అంబికకృష్ణ, ఆర్కే ప్రసాద్, మాగంటి రామ్జీ, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎవరి నామినేషన్తో భారీ ఎత్తున జనం రావడం అనేది మా అభిమానంతో చంద్రబాబు నాయుడు గారికి రేపు తక్షణం మా జిల్లాలో ఉన్న సీట్లు, రాష్ట్రంలో కావాలి సీట్లు, కేంద్రానికి కావాలి ఎంపీ సీట్లు అన్ని కూడా గెలుస్తాం. మాకు 100% ప్రజల మద్దతు ఉంది. 100%గా తరతరాల నుంచి కూడా మేము చేసుకుంటూ రాజకీయంలో అనే రకాల బడ్డేటి కుటుంబం, అలాగే మా చంద్ర ప్రభాకర్, గంటపల్లి, మా అంబికా కృష్ణారు, కర్రాజు, మీ అందరం ఒక మాట మీద ఉండి మేము చేయాల్సిన అవసరం ఈ 15 రోజుల్లో మాకు ఉంది. తప్పనిసరిగా ఎల్లుండి మన నోటిఫికేషన్ ఈ నామినేషన్ ఇదవగానే మేము ప్రచారంలోకి భాగంగా రేపు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఆచరణ వస్తున్నారు. ఆ ప్రోగ్రాంలో నా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ వస్తారు కాబట్టి ప్రచార కమిటీ ముమ్మరం చేసి ప్రజలకే సానుకూలంగా వెళ్తేనే ఇవాళ అన్ని రకాలుగా బ్రహ్మాండంగా వాళ్ళు సానుకూలంగా ఉండాలి. అభివృద్ధి సుపరిపాలన ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని ఏలూరు ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జి అన్నారు. ఇంటింటికి బడేటి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన 41వ డివిజన్లో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు వారికి అందుతున్న సంక్షేమ ఫలాల వివరాలను తెలుసుకున్నారు. మరోమారు తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు గడిచిన 5 ఏళ్లుగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పార్టీ విజయానికి వెన్నుదన్నుగా నిలుస్తాయని అన్నారు. ప్రజలందరూ చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని అన్నారు. టీడీపీని గెలిపిస్తే భవిష్యత్తులో మరెన్ని మేళ్లు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, విప్ గొడవల్లి వాసు, కార్పొరేటర్ బౌరోతు బాలాజీ, నాయకులు పీటీ నాగేశ్వరరావు, గుండాల దుర్గారావు, యుగంధర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే మనకి కాపాడేవారు. మర్చిపోకుండా సైకిల్ కొట్టేయండి.
వెనకాల జనాలు ఉంటే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి ఆళ్లనాని శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక శ్రీరామ్నగర్లోని తన స్వగృహం నుండి భారీ ఊరేగింపుగా బయలుదేరి స్థానిక తహసీల్దార్ కార్యాలయం చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి నాగార్జున సాగర్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమాన్ని పురస్కరించుకుని వైసీపీ అభ్యర్థి ఆళ్లనాని శుక్రవారం ఏలూరులో భారీ ఊరేగింపు నిర్వహించారు. స్థానిక శ్రీరామ్నగర్లోని తన స్వగృహంలో పూజలు నిర్వహించిన అనంతరం అధిక సంఖ్యలో తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు అభిమానులతో నగరంలో ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు తరలివచ్చి ఉత్సాహంగా ఊరేగింపులో పాల్గొన్నారు. నాయకులు కార్యకర్తలు వెంటరాగా ఆళ్లనాని పాదయాత్రగా నడుచుకుంటూ నగరంలో పలు ప్రధాన రహదారుల మీదుగా తహసీల్దార్ కార్యాలయం చేరుకున్నారు. అడుగడుగునా ఆయనపై పూలవర్షం కురిపిస్తూ నుదుట తిలకాలు దిద్దారు. పార్టీకి అనుకూలంగా పెద్దపెట్టిన నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్, నగర మేయర్ షేక్ నూర్జహాన్, నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఎంఆర్డి బలరాం, మరడాని రంగారావు, పొద్దాని శ్రీనివాస్, మంచం మైబాబు, ఎన్ సుధీర్ బాబు, మున్నుల జాన్ గురునాథ్, గుడిది శ్రీనివాస్, దాసరి రమేష్, పుప్పాల శ్రీనివాస్, మాగంటి హేమ, మజ్జి కాంతారావు, రావూరి ప్రసాద్, మాకినేని వెంకటేశ్వరరావు, పప్పు ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరం పెట్టారు
దెందులూరు శాసనసభ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొఠారు అబ్బయ్య చౌదరి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ శ్రేణులు, అభిమానులు ఆనందోత్సాహాల నడుమ భారీ ఎత్తున ర్యాలీతో దెందులూరు తహసీల్దార్ కార్యాలయానికి తరలివచ్చిన ఆయన రిటర్నింగ్ అధికారి అంబేద్కర్కు నామినేషన్ అందజేశారు. పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలోని రాట్నాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయిబాబా గుడిలో పూజలు చేశారు. నామినేషన్ పత్రాలకు పూజలు చేయించారు. ఆ తర్వాత అధిక సంఖ్యలో తరలి వచ్చిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో కలిసి భారీ మోటారు కార్ల ర్యాలీతో ఊరేగింపుగా బయలుదేరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున సాగిన ర్యాలీ వైకాపా శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించింది. సూర్యారావుపేట, పెదవేగి, గోపన్నపాలెం, సోమవరపాడు, ఆశ్రమం ఆసుపత్రి, పాలగూడెం, కొవ్వలి మీదుగా దెందులూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ర్యాలీగా చేరుకుంది. దారి పొడవునా ప్రజలు ఊరేగింపుతో స్వాగతం పలుకుతూ అబ్బయ్య చౌదరికి హారతులు పట్టి పూలవర్షం కురిపించారు. దారి మధ్యలో పలుచోట్ల పలువురు పార్టీలో చేరడంతో వారికి కండువాలు కప్పి అబ్బయ్య చౌదరి పార్టీలోకి ఆహ్వానించారు. దెందులూరు మండలం కొవ్వలిలో కొమ్మన రాము నాయకత్వంలో పలువురు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో ఏలూరు ఎంపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్, మాజీ మంత్రి మరడాని రంగారావు, జిల్లా అధికార ప్రతినిధి కొట్టారు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. నమస్తే నమస్తే కూర్చోండి పోనీ నమస్తే కుమార్ రాజు గారు ఎవరు దయచేసి అందరూ స్పీడ్ గా నడవాలి అన్న. మళ్ళీ వస్తాను మళ్ళీ ఊరంతా తిరుగుతాం. రైట్ లెఫ్ట్ అంటే సరే పోనండి. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా రెడ్డి అప్పలనాయుడు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఏలూరు తహసీల్దార్ కార్యాలయంలో అభిమానుల సందడి మధ్య నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక అశోక్ నగర్లోని జనసేన పార్టీ కార్యాలయం నుండి ఊరేగింపుగా తరలివచ్చిన రెడ్డి అప్పలనాయుడు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి నాగార్జున సాగర్కు అందజేశారు.
జనసేన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు నామినేషన్ దాఖలు చేసేందుకు భారీ ర్యాలీగా బయలుదేరారు. నగరంలో పలు ప్రధాన ప్రాంతాల మీదుగా కొనసాగిన ర్యాలీ తాజార్ కార్యాలయం చేరుకుంది. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నామినేషన్ వేసిన అనంతరం రెడ్డి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ నిర్దిష్టమైన ఆలోచనలతో ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్కు ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని అన్నారు. కార్యక్రమంలో జనసేన నేత నారా శేషు, సిపిఎం నేత పి కిషోర్, సిపిఐ నేత పుప్పాల కన్నబాబు, మాజీ ఎంపీపీ రెడ్డి అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఏలూరంతా ఏలూరు పుట్టినప్పుడు నాది, నేను పుట్టినప్పుడు ఏలూరు. తప్పకుండా మీకు విజయం చేసే వరకు ఊహం రెడ్డప్పలనాయుడు గారికి మాత్రమే ఈవేళ నుంచి బ్రహ్మాండమైన క్యాంపెయిన్స్ స్టార్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఉన్న మేనిఫెస్టోలో అన్ని పాయింట్స్ నియోజకవర్గ వాటర్ మహిళలందరికీ ఉంది. ఒక ప్రజా సంఘాలు ఆలోచన చేయండి, విద్యార్థి లోకం ఆలోచన చేయండి, మహిళా సోదరులు ఆలోచన చేయండి, కార్మిక కర్షక శ్రామిక వర్గాలు ఆలోచన చేయండి, బడుగు బలహీన వర్గాలు ఆలోచన చేయండి. ఎన్నో సంవత్సరాలకి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో, ఒక భావజలాలతో ఈ రోజున సిపిఐ సిపిఎం పార్టీల్ని, పోరాట పట్టుమ కలిగినటువంటి పార్టీల్ని మరి పొత్తు పెట్టుకొని కుల మతాలకు అతీతంగా ఈ రోజున బీఎస్పీ పార్టీ, బహుజన సమాజవాద పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని అందించవలసినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యవాదులందరిపైన ఉంది, ప్రజలందరిపైన ఉంది. ఈ సక్రమైనటువంటి మార్గంలో వినియోగించి ఇక్కడ 5 కోట్ల ప్రజల యొక్క మనోభావాలని, 5 కోట్ల ప్రజల యొక్క తలరాతను మార్చే విధంగా ఉండే విధంగా ఎన్నిక చేయాలి. మరి పార్లమెంట్ సబ్జెక్టుకి ఓటేసే ముందు ఏదో మనం చుట్టం చూపుగా వేస్తున్నట్టు కాకుండా 135 కోట్ల మంది ప్రజల యొక్క జీవితాలను నిర్ణయించేటువంటి అధికారాన్ని మనం ఇస్తున్నాం అనేది మీరు భావించి ఓటేయాలి. మరి ఈరోజు నాయకులు మరి కిషోర్ గారు, కన్నబాబు గారు, రాగా ప్రభాకర్ గారు, అదేవిధంగా స్వామి గారు అందరూ వచ్చారు. మా సోదరుడు శేష్ గారు, నారా శేష్ గారు, అదేవిధంగా జనసేన పార్టీ సైనికులు, జనసేన పార్టీ వీర మహిళలు, జనసేన పార్టీ కార్యకర్తలు, మెగా ఫ్యామిలీ అభిమానులు, విద్యార్థులు, మహిళా సోదరములు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ మరి ఈ రోజున మొట్టమొదటిగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ జిల్లా నుంచి పోటీ చేస్తున్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరి మొట్టమొదటి ఎన్నికల ప్రచార సభ అనేది ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియంలో, అల్లూరు సీతారామ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకి బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.